బుద్ధి వచ్చునని నీ కుమారుణ్ణి శిక్షింపుము. అయితే వాడు చావవలెనని నీవు కోరవద్దు. చావాలని కోరితే నీ కుమారుని మరణ శాసనము నీవే వ్రాసినట్లు ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. జీవ మరణములు నాలుక వశం. దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలమును తినును. భక్తిహీనుడు తన నోటి మాటల చేత తన పొరుగువానికి నాశనము తెచ్చును. తెలివి చేత నీతిమంతుడు తప్పించుకొనును. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. తన నోరుని కాచుకొనువాడు తనని తాను కాపాడుకొనువాడు. ఊరకొనక మాటలాడుకొనువాడు